వెల్కమ్ టు మెగా న్యూస్. ఘనంగా ఇగ్నేవా 2026 కార్యక్రమం మాస్టర్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉత్సవ వాతావరణం. షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని మాస్టర్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇగ్నేవా 2026 కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ డైరెక్టర్ కాజావుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ మైండ్ చైర్మన్ డాక్టర్ సంగాని రాజు హాజరై విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంగాని రాజు మాట్లాడుతూ ఇగ్నేవా 2026 కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సైన్స్ డే స్ఫూర్తి, సాంస్కృతిక విలువలు, విద్యతో పాటు నైతిక విలువలను కూడా పెంపొందిస్తున్నామని తెలిపారు. తరగతి గదులలో విద్యార్థులు విభిన్న ఆకృతులతో రూపొందించిన ప్రాజెక్టులు, మోడల్స్, శాస్త్రీయ ఆవిష్కరణలు ఎంతో ఆకట్టుకున్నాయని, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ ప్రతిభను చాటిన తీరును ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచి ఆవిష్కరణలు, పరిశోధనలపై ఆసక్తి పెంచడమే మాస్టర్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య ఎజెండా అని తెలిపారు. 21వ శతాబ్దానికి అవసరమైన జీవన నైపుణ్యాలు, సమస్యలను 360 డిగ్రీల కోణంలో విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించేలా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైన్స్ ప్రాజెక్టులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా ఇగ్నేవా 2026 కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని పలువురు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో నా పేరు సంగాని రాజు, చైర్మన్ ఆఫ్ మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. అయితే ఈరోజు మా మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ షాద్ నగర్ బ్రాంచ్లో ఎడ్నివా 2026 పేరు మీద ఒక బ్రహ్మాండమైన ఒక కార్యక్రమాన్ని, ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్ని మేము ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది, కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఇది ఇనాగరేషన్లో పాల్గొని అండ్ ఎగ్జిబిట్స్ని కూడా చూశాను. సో ఒక నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఇయర్ అంతా మనం చెప్పిందంతా కూడా ఇక్కడ పిల్లలు ఎగ్జిబిట్స్ తయారు చేసి డిస్ప్లే చేశారు. అంటే మొత్తం తెలుగులో ఏం నేర్చుకున్నారు, కంప్లీట్గా ఎగ్జిబిట్స్ డిస్ప్లే చేశారు. హిందీలో, ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో. సో ఒకసారి ఆ ఎగ్జిబిట్ చూసాము అంటే మనకు మొత్తం ఇంకా చదువు అంతా పర్ఫెక్ట్ అయిపోతుంది. సో అంత గొప్ప ఎగ్జిబిట్స్ తయారు చేసినందుకు విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. సో వాళ్ళకి గైడ్ చేసినందుకు వాళ్ళ టీచర్స్ని, ప్రిన్సిపల్ని కూడా అభినందిస్తున్నాను. సో మరి ఇంత గొప్ప ప్రోగ్రామ్స్కి హెల్ప్ చేసినందుకు పేరెంట్స్కి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పేరెంట్స్. సో చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జిబిట్స్ తయారు చేయడం కాకుండా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళని చూస్తుంటే ఒక పెద్ద పండుగ వాతావరణంలా కనిపిస్తుంది. పిల్లలు చక్కగా ఎగ్జిబిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుంది. మా మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడినట్టుగా నాకు ఎక్కడ కనిపించదు. అంత బాగా వాళ్ళు ఫ్లూయెంట్గా ప్రాపర్ యాక్సెంట్తో మాట్లాడారు. సో వాళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న టీచర్స్కి, ముఖ్యంగా మా కాజా ఇన్ఛార్జ్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ వీళ్ళందరికీ కూడా అభినందనలు. చక్కగా స్కూల్ నడుపుతుండండి. ఇది 2వ సంవత్సరము. ఫస్ట్ ఇయర్ కూడా పేరెంట్స్ ఎంతో నమ్మకంతో మంచి స్ట్రెంత్ వచ్చింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంకా పెరిగింది, బిల్డింగ్ ఫుల్ అయిపోయింది, ఇంకా తీసుకోవడానికి లేదు. మళ్ళీ ఎక్స్ట్రా అకామిడేషన్ కూడా మేము తీసుకుంటున్నాము. సో మరి పేరెంట్స్ ఇంత సపోర్ట్ చేసినందుకు పేరెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇలానే అంటే ఇది ఒక చదువు ఒక్కటే కాదండి, మా దగ్గర చదువు అనేది మేము చేసే పనులలో ఒక చిన్న విషయమే. చాలా అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్. మాది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ప్రతి 360 డిగ్రీస్లో మేము నేర్పిస్తాం అన్నమాట. అంటే చదువు, సంస్కారము, కమ్యూనికేషన్స్, లైఫ్ స్కిల్స్, గ్లోబల్ స్కిల్స్, న్యూ టెక్నాలజీ. ఈరోజు చూసాము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ల్యాబ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. కోడింగ్ చెప్తున్నాం, రోబోటిక్స్ చెప్తున్నాము. సో AI నేర్పిస్తున్నాము. ఇంత మోడ్రన్గా మేము ఆలోచించి అందరికన్నా, అన్ని స్కూల్స్ కన్నా ముందు ఆలోచిస్తూ అందరికన్నా ముందు ఉంటాము అన్ని విషయాల్లో. సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్తో ముందుకొచ్చి ఇక్కడ చదువుతున్న పిల్లల్ని ఒక గొప్ప వరల్డ్ క్లాస్ సిటిజన్స్గా తయారు చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.